సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గణేష్ గెలుపు ఖాయమని ప్రముఖ న్యాయవాది కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షుడు గడ్డం ఏబుల్ అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, ఆయన గెలుపే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఏబుల్ వివరించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన న్యాయవాది గడ్డం ఏబుల్ శుక్రవారం రోజు జోయల్ టీవీ 7 సీఈఓ గవ్వల శ్రీనివాసులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార శైలిని వివరించారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనమే ఏకైక మార్గమని భావించి కంటోన్మెంట్ వికాస్ మంచ్ అనే సంస్థను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం విషయంలో మా నినాదం లేవనెత్తామని అప్పటి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు, టీపీసీసీ అధ్యక్షుడు, నేటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు పలుమార్లు పార్లమెంట్ సమావేశంలో విలీన అంశం లేవనెత్తారని గడ్డం ఏబుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ కంటోన్మెంట్ పై ఎంతో అవగాహన ఉందని, ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం ముఖ్యంగా విలీనం విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో అసెంబ్లీలో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తారని కూడా ఏబుల్ అన్నారు. ఈ నియోజకవర్గం ఓటర్లు అధిక శాతం శ్రీ గణేష్ వైపు మొగ్గు చూపుతున్నారని, ఆయన గెలుపు ఖాయమని గడ్డం ఏబుల్ మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన గణేష్ అన్న గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఇప్పుడు దేశంలో మరియు కంటోన్మెంట్లో జరుగుతున్న బై ఎలక్షన్ ఆషామాషి ఎలక్షన్లు కావు. రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరియు రెండు పార్టీల మధ్యన పోటీ ఏ విధంగా జరుగుతుందంటే ఇండియా కూటమి మరియు ఎన్డీఏ కూటమి. దేశ పరిస్థితులు అధోగతి పాలైన ఈ సందర్భంలో మరి రీజనల్ పార్టీస్కి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి అన్ని రీజనల్ పార్టీస్ కాంగ్రెస్ దిక్కు ఒకవైపు మరియు బీజేపీ దిక్కు ఒకవైపు ఉన్నాయి. కాబట్టి సెక్యులర్ పార్టీలని ఒక దిక్కు ఉన్నాయి, నాన్ సెక్యులర్ పార్టీలని ఒక దిక్కు ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యానికి మరియు రాజ్యాంగానికి చాలా విలువైన ఎన్నికలు. కాబట్టి మిత్రులారా, మీ స్నేహితులతో మరి మీ బస్తీలలో చెయ్యి గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ ని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్ని కాపాడాలనేసి నేను వికాస్ మంచ్ అధ్యక్షునిగా మరి కంటోన్మెంట్ నాయకునిగా నేను ప్రజానికానికి తెలియజేస్తున్నాను. మీడియా మిత్రుల పాత్ర కూడా ఎంతో అనన్యంగా ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా మరి దేశాన్ని దృష్టిలో పెట్టుకొని దేశ పరిరక్షణ కొరకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు మనమంతా పాటుపడవలసిన అవసరం ఉందనేసి నేను నా మనసారా నా హృదయపూర్వకంగా మీకు అందరికీ నేను సెలవు చేస్తున్నాను. దయచేసి మీరు మీ ఏరియాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరి కంటోన్మెంట్ లో బై ఎలక్షన్లలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అస్సాం గుర్తుకేసి గణేష్ ని గెలిపించవలసిందిగా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సునీత మహేందర్ రెడ్డి గారు మరి మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ కూడా